రేవ్ పార్టీ అంటే ఏంటి? రేవ్ పార్టీ ఎక్కడ విన్నా ఎక్కడ చూసినా రేవ్ పార్టీ గురించి చర్చ నడుస్తుంది. బెంగళూరులో ఈ సంఘటన జరిగినప్పటి నుంచి రేవ్ పార్టీ మీద ఆడియన్స్ మైండ్లో ఎన్నో క్వశ్చన్స్ రన్ అవుతున్నాయి. అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి? రేవ్ పార్టీని ఎవరు కండక్ట్ చేస్తారు, ఎలా కండక్ట్ చేస్తారు, ఎక్కడ కండక్ట్ చేస్తారు, దీన్ని అసలు ఎవరు లీడ్ చేస్తారు అనే మరిన్ని క్వశ్చన్స్ ఆడియన్స్ మైండ్లో రన్ అవుతున్నాయి. ఈ మరిన్ని క్వశ్చన్స్కి మనం ఆన్సర్ కనుక్కోవాలంటే మన పద్మావతి అనలిస్ట్ పద్మావతి గారిని అడిగి తెలుసుకుందాం రండి. హలో పద్మావతి గారు. నమస్తే. అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి? రేవ్ పార్టీ అంటే ఏంటి అంటే నార్మల్గా చెప్పుకోవాలి అంటే చాలా మంది వరకు తెలిసింది రేవ్ పార్టీ అంటే ఏదో అక్కడ పార్టీ కండక్ట్ చేస్తారు, లైక్ పబ్బులో జరిగినట్టు ఒక పార్టీ ఉంటుంది అని అనుకుంటారు. కానీ నిజానికి రేవ్ పార్టీకి నార్మల్గా జరిగే పార్టీస్కి చాలా వరకు డిఫరెన్స్ ఉంటుంది. అసలు డిఫరెన్స్ కాదు, రెండింటికి అసలు పొంతనే లేదు. రేవ్ పార్టీస్ గురించి పూర్తిగా ఎవరికి తెలియదు. అండ్ ఇది కూడా మనకి జనరల్గా ఎక్కడ పడితే అక్కడ జరగదు. దీనికంటూ ఒక స్పెసిఫిక్గా కొన్ని ప్లేసెస్ ఉంటాయి, ఆ ప్లేసెస్లో మాత్రమే అండ్ సర్టెన్ టైం అనేది కూడా ఉంటుంది, ఆ టైమ్స్లో మాత్రమే దీన్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. రేవ్ పార్టీకి అసలు ఎవరు అటెండ్ అవుతూ ఉంటారు? లైక్ సెలబ్రిటీస్, పొలిటీషియన్స్, డబ్బులు ఉన్న వాళ్ళే కాకుండా కామన్ పీపుల్ కూడా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? గుడ్ క్వశ్చన్ అడిగారు. యాక్చువల్లీ ఏంటంటే రేవ్ పార్టీస్కి పెద్ద పెద్ద బడా నేతలతో పాటు చిన్న చిన్న సాధారణ పీపుల్స్ కూడా అటెండ్ అవుతారు. లైక్ వాళ్ళ దగ్గర దాన్ని టికెట్ కొనగలే అంత మనీ వాళ్ళ దగ్గర ఉంటే ఎవరైనా సరే దాంట్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు. బట్ అది ఎలా ఎక్కడ జరుగుతుంది ఏంటి అనేది ఫస్ట్ వాళ్ళకంటూ కొంత ఇంటిమేషన్ వెళ్తుంది. లైక్ ఇప్పుడు పెద్ద పెద్ద బడా నేతల కొడుకులు ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా బడా నేతలు అవ్వాలని లేదు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది కామన్ పీపుల్స్ కూడా ఉంటారు. సో వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకొని కొంతమంది అలా వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు. సో అంటే పార్టీ అటెండ్ చేసేటప్పుడు వాళ్ళు బడా వాళ్ళే రావాలి అంటూ ఏం ఉండదు, కానీ కండక్ట్ చేసేటప్పుడు సర్టెన్ ఇంతమంది పీపుల్స్ అని ఉంటుంది, అంతమంది పీపుల్స్ వరకు టికెట్స్ వాళ్ళు అమ్ముతారు. ఆ టికెట్ కొనుక్కోగలిగితే అది మీరైనా వెళ్ళొచ్చు, నేనైనా వెళ్ళొచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. అసలు రేవ్ పార్టీలో ఎంతమంది అయినా ఇన్వాల్వ్ అవ్వచ్చా? దీంట్లో ఏమైనా లిమిటెడ్ కౌంట్ ఏమైనా ఉంటుందా ఇంతమందే ఇన్వాల్వ్ అవ్వాలని? యాక్చువల్గా ఈ పార్టీకి ఎంతమంది పడితే అంతమంది అంటూ అంటే వనభోజనాలకు పిలిచినట్టు అందరూ అటెండ్ అయిపోవడానికి ఏమి ఉండదు. చెప్పాలి అంటే ఒక 30 పీపుల్స్ నుంచి 100 పీపుల్స్ ఇంతవరకు మాత్రమే వాళ్ళకి ఉంటుంది. వాళ్ళు అంటే ఒక అమౌంట్ అనేది సర్టెన్ అమౌంట్ అనేది వాళ్ళు అనుకుంటారు. సో ఆ అమౌంట్కి ఎంతమంది పీపుల్స్ వరకు పడుతున్నారో దాన్ని బట్టి పీపుల్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. సో దాన్ని బట్టి 30 నుంచి 100 లోపు పీపుల్స్ని మాత్రమే ఈ పార్టీకి ఇన్వైట్ చేస్తారు. అండ్ ఇంతమందిని వరకు మాత్రమే పిలిచి పార్టీని అంతలా చేస్తున్నందుకు టికెట్ కాస్ట్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది, దాని ఎక్స్పెన్సివ్ కూడా కొంచెం బలంగానే ఉంటుంది. సో అది ఎవరైనా పెట్టుకోగలిగితే కనుక ఖచ్చితంగా వెళ్ళొచ్చు. ఆఫ్ కోర్స్ ఎవరికి ప్రాబ్లం లేదు అందులోని. నార్మల్ పార్టీస్లో లాగా గంజాయి, డ్రగ్స్ ఇలాంటివే కాకుండా ఈ రేవ్ పార్టీలో ఏమైనా డిఫరెంట్గా ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉంటాయా? నిజంగా చెప్పాలి అంటే రేవ్ పార్టీస్లో డ్రింక్, ఫుడ్, డ్రగ్స్, గంజాయి ఇవే కాకుండా లైక్ పెద్ద పెద్ద వాళ్ళంటూ వస్తూ ఉంటారు కదా, సో వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేయడానికి లైక్ డ్యాన్స్, విలేజెస్లో మీకు చెప్పాలి అంటే విలేజెస్లో ఫెస్టివల్స్కి రికార్డింగ్ డ్యాన్సెస్ అంటారు, యు నో దట్. సో అది అలాంటిది కూడా ఒకటి కండక్ట్ చేస్తారు. సో అది విత్ కాస్ట్యూమా ఆర్ వితౌట్ కాస్ట్యూమా అనేది అక్కడ ఉండే పీపుల్స్ మైండ్ సెట్ని బట్టి అది డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇవే కాకుండా గేమ్స్ కూడా ఉంటాయి, అండ్ ఇంట్రెస్టింగ్ గేమ్స్. అవి గేమ్స్ అంటే ఎటువంటివి? లైక్ ఇప్పుడు మీకు గేమ్స్ అంటే ఎలా చెప్పాలి, మీకు ట్రూత్ ఆర్ డేర్ గేమ్స్ తెలుసా? సో మనకి ట్రూత్ ఆర్ డేర్ గేమ్స్ అంటే లైక్ మనం జనరల్గా అవతల వాళ్ళు అడిగే క్వశ్చన్కి మనం ఆన్సర్ చేస్తాం, లేదా వాళ్ళు ఇచ్చే టాస్క్ని మనం కంప్లీట్ చేస్తాం. అక్కడ టాస్క్స్ ఉంటాయి, బట్ టాస్క్స్ అంటే ఏదో మీరు చెయ్యలేనిది చెయ్యాలి అని కాదు. లైక్ అక్కడ సెక్స్తో పాటు అమ్మాయిలు అబ్బాయిలు అంటే ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలని తేడా లేకుండా ఎవరు పడితే వాళ్ళు ఈ సెక్సువల్ అనే దాంట్లో దిగుతున్నారు. సో అది కూడా ఉంటుంది, అక్కడ సెక్స్ అనేది కూడా ఒకటి కండక్ట్ చేస్తారు, అది కూడా ఒక గేమ్ కిందే చూస్తారు. సరే, ఇలాంటి గేమ్స్ ఉన్నాయని తెలిసే వెళ్తారంటారా? తెలిసే వెళ్తారు, ఎందుకంటే లైక్ ఈ పార్టీకి ఇన్వైట్ చేసేటప్పుడు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ముందే నోట్ చేసి పెడతారు. అంటే ఒక అగ్రిమెంట్ బాండ్, ఎవరైనా ఒక జాబ్కి జాయిన్ అయ్యేటప్పుడు ఎలా అయితే ఒక అగ్రిమెంట్ బాండ్ అనేది ఎలా ఉంటుందో ఈ పార్టీలోకి ఎంటర్ అయ్యే ముందు కూడా ఒక బాండింగ్ కమిట్మెంట్ అనేది కూడా ఉంటుంది. సో ఆ బాండింగ్ కమిట్మెంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఒకటి ఉంటుంది, ఎంటర్ అయ్యే నుంచి ఆ పార్టీ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మొత్తం పార్టీ
పార్టీని ఒకరు కండక్ట్ చేస్తారు. సో ఆ మెయిన్ లీడ్ చెప్పినట్టు పార్టీ మొత్తం జరుగుతూ ఉంటుంది. సో ఆ మెయిన్ లీడ్ ఏం చెప్పినా కూడా కాదు అనకుండా చేయాల్సిందే. సో అది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో తను చెప్పేది లైక్ సెక్స్ అవ్వచ్చు, అది ఇంకేదైనా అవ్వచ్చు, తను చెప్పారు అంటే ఖచ్చితంగా వీళ్ళు చేయాల్సిందే. దానికి వీళ్ళు ఖచ్చితంగా ఒప్పుకుంటేనే పార్టీకి వాళ్ళు కూడా ఇన్వైట్ చేస్తారు. నో అని చెప్తే మాత్రం పార్టీకి ఇన్వైట్ ఉండదు, వాళ్ళకి ఎంట్రీ కూడా ఇవ్వరు. సో దీనికి ఒప్పుకున్న వాళ్ళు మాత్రమే పార్టీకి వెళ్తారు. సో అక్కడ కండక్ట్ చేసే వ్యక్తి వీళ్ళని సెలెక్ట్ చేసుకొని మాత్రమే ఇన్వైట్ చేస్తారంటారు. వాళ్ళని వీళ్ళని సెలెక్ట్ చేసుకోవడం అనేది కొంతవరకు పార్టీని రన్ చేసే ఆ గేమర్ పైన ఉంటుంది. అండ్ వాళ్ళతో పాటు ఈ పార్టీలోకి ఎంటర్ అయిన వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చితే వాళ్ళతో చేస్తారు. లైక్ ఒక్కళ్ళని కాకుండా మీకు 2 సబ్ 3 సబ్ 4 సబ్ అనేది ఏమైనా ఐడియా ఉందా? ఇది కూడా జరుగుతూ ఉంటుంది. లైక్ అక్కడ అందరూ పీపుల్స్ చూస్తుండగానే ఉంటుంది. అండ్ వాళ్ళకి ఆ పార్టీలో అది పెద్ద నేరం కూడా కాదు. మనకి అది మాట్లాడుకుంటే మన దృష్టిలో అది చాలా నేరం. అసలు సెక్స్ అనేది పెద్ద నేరం. అన్నోన్ పీపుల్స్తో చేయడం అనేది అది పెద్ద తప్పు. అలాంటిది ఒక పార్టీ కండక్ట్ చేసి అందరూ చూస్తుండగానే అందరి ముందునే జరుగుతుంటే, అండ్ అది కూడా ఒక గేమ్ అండ్ డేర్ అన్న టైప్లోనే తీసుకుంటారు తప్పితే వాళ్ళు వేరే ఉద్దేశంతో చూడరు. అది ఉన్నంతసేపు కూడా వాళ్ళు అదంతా కూడా తాగిన మత్తులో అక్కడ ఏం జరుగుతుందో కూడా ఏమాత్రం గమనించరు. కపుల్స్ కూడా ఇన్వాల్వ్ అవుతారంటారా? కపుల్స్ కూడా మన సైడ్ అంటే మనకి ఇంతవరకు తెలియదు, కానీ లైక్ అదర్ కంట్రీస్లో అండ్ ముంబైలో కూడా రీసెంట్గా మనకు తెలిసింది ఏంటంటే కపుల్స్ కూడా వెళ్తారు. లైక్ ఎలా అంటే కపుల్స్ కూడా వెళ్తారంట. వాళ్ళు సాటిస్ఫాక్షన్ వాళ్ళ ఫ్యామిలీ తరపున వాళ్ళు సాటిస్ఫాక్షన్ పొందలేనప్పుడు అవతల వాళ్ళు సాటిస్ఫై చేస్తుంటే వీళ్ళు చూస్తారు అని కూడా కొన్ని ఆర్టికల్స్లో తెలిసింది. మరి ఇది ఎంతవరకు నిజం అనేది అక్కడ వెళ్ళిన వాళ్ళు వాళ్ళ నోటితోనే చెప్పాలి, ఎందుకంటే మనం కూడా చెప్పలేం కదా. సో ఇక్కడ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి, ఇది తప్పని తెలిసినా కూడా దీన్ని సపోర్ట్ చేస్తారా? సపోర్ట్ చేస్తారా అంటే అది వాళ్ళ ఇష్టం. డబ్బులున్నాయి, తగలబెట్టుకుంటున్నారు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పడుతున్నారు. కానీ ఇదైతే తప్పు. కానీ ఇదంతా తప్పని తెలిసి కూడా వెళ్తున్నారు అని అనేసి అంటే వారు బరి తెగించారనే చెప్పుకోవాలి. ఇంక మనం దాని గురించి అయితే మనం ఎక్కువగా దీని గురించి ఎక్కువ ల్యాక్ కూడా చేయలేము. ఎందుకంటే వాళ్ళ ఇష్టానికి అనుసారంగా వాళ్ళు పోతున్నారు. అక్కడ జరుగుతుంది తప్పు అని తెలిసి కూడా వాళ్ళు చేస్తున్నారు అంటే వారు మొత్తానికి దీని గురించి బరి తెగించారనే చెప్పుకోవాలి, మన మాటల్లో చెప్పుకోవాలి అంటే. Thank you. This is Jyoti Srini Media. Share and subscribe this channel.